అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరి విత్తనోత్పత్తిలో మెలకువలు, సస్యరక్షణలో స్ప్రేయర్లు డ్రోన్ల వాడకం, పిచికారీ సమయంలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరుగుతున్న జనాభాకు సరిపడ ఆహార పదార్థాల ఉత్పాదకత సాధించాలంటే ముందుగా దృష్టి పెట్టాల్సింది విత్తన నాణ్యతపైనే. విత్తు మంచిదైతేనే మేలైన దిగుబడి రైతు సొంతమవుతుంది. మన ప్రధాన ఆహార పంటైన వరిలో విత్తనం పైన రైతులు అధికంగా ఖర్చు చేస్తుంటారు. నిజానికి వరిలో విత్తనోత్పత్తి చాలా తేలిక. విత్తనంపై పెట్టే ఖర్చును తగ్గించుకోవాలన్నా, కల్తీ లేని నాణ్యమైన విత్తనం పొందాలన్నా ఎవరి విత్తనం వారే పండించుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. నకిలీ, నాసి విత్తనాలు రాజుమేలుతున్న తరుణంలో రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత పెరుగుతోంది. తోటి రైతులకు మేలైన విత్తనాన్ని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశము ఉంటుంది. వరి విత్తనోత్పత్తిలో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. శ్రీకాకుళం జిల్లాలో కానీ, ఉత్తర కోస్తా కానీ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఖరీఫ్ పంట కాలంలో వరి ఒక ప్రధానమైనటువంటి పంట. మరి ఇంత విస్తీర్ణంలో వరి వేస్తున్నప్పుడు విత్తనం కూడా అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి రైతులు సకాలంలో విత్తనం దొరకక, నాణ్యమైన విత్తనం దొరకక, అదేవిధంగా ప్రభుత్వ శాఖల నుంచి కానీ, డిపార్ట్మెంట్స్ సకాలంలో విత్తనం ఇవ్వలేని పరిస్థితి, ఒకవేళ ఇచ్చినా కానీ కొన్ని నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్ల రైతులు పంట వేసిన తర్వాత ఈ విత్తనంలో కల్తీలు కానీ, విత్తన నాణ్యత దెబ్బతినేటప్పుడు ఆ ప్రభావం పంట మీద కూడా పడి మరి పంట కూడా నికర ఆదాయం తగ్గడం అనేది జరుగుతుంది. మరి ఇప్పటికే రైతులకి చెప్తున్నాం, సొంత విత్తనం తయారు చేసుకోవాలి, లేదా గ్రామీణ స్థాయిలోనే సంఘటితంగా ఆ ప్రాంతానికి కావలసిన రకాలను ఎంపిక చేసుకుని విత్తనోత్పత్తి చేసుకోవాలని. అదేవిధంగా ఈ ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు, అదేవిధంగా రకరకాల సంస్థలు ఈ విత్తనోత్పత్తి కోసం చాలా వరకు కృషి చేయడం జరుగుతుంది. మరి ఖరీఫ్లో కూడా విత్తనం కోసం ఇప్పటికే రైతులు చాలా వరకు వేస్తుంటారు వరి పంటను. సాధారణ మార్కెట్లో అమ్ముకోవడానికైతే మామూలు జాగ్రత్తలు కొంతవరకు సరిపోతాయి, కానీ విత్తనోత్పత్తి కోసం, ఎందుకంటే విత్తనం అనేది నాణ్యత చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ విత్తనాన్ని ఇంకొక రైతులకి ఏపీ సీడ్స్ కానీ, లేదా విశ్వవిద్యాలయాలు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్స్ కానీ వేరే రైతులకి అమ్ముతారు. కాబట్టి నాణ్యమైన విత్తనం కనుక రైతులకు అందించాలనుకుంటే రైతు సోదరులు ఈ ఖరీఫ్ కాలంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే ముఖ్య గమనిక ఏంటంటే కేలీలు ఏరివేయడం అనేది తప్పనిసరిగా చేయాలి. రైతులు సులువుగానే గమనించగలుగుతారు. కాబట్టి ఎలాంటి తేడాలు ఉన్నా కానీ వేసిన రకము తాలూకు లక్షణాలు కాకుండా వేరే రకం లక్షణాలున్న మొక్కలు ఏవైనా ఒక 2% నుంచి 10% వరకు ఉండొచ్చు. ఏ రకం సీడ్ ఉత్పత్తి చేసినా కానీ ఈ కేలీలు ఏరివేత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రైతులు గమనించి ఈ దశలో చిరుపొట్ట దశ, పూత దశ, గింజ నిండుతున్న దశ
కేలీలు కనుక ఏరివేస్తే మనకు నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి విత్తనాన్ని ఇతర రైతులకు అందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కేలీలు ఏరివేత అనేది చాలా ముఖ్యమైన అంశంగా రైతులు గమనించాలి. ఇంకొక అంశం ఏంటంటే, మనం విత్తనం కోసం చేసిన ఎక్కువ దిగుబడి రావాలి అంటే గింజ నాణ్యత ఉండాలి, గింజ బరువు బాగా ఉండాలంటే ఈ చిరుపట దశలో చేసేటువంటి ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మామూలుగా దుబ్బు తయారవడానికి ముందు దశలో డిఏపి, యూరియా వేసుంటారు. కానీ ఈ చిరుపట దశలో గింజ నాణ్యత పెరగాలి, రంగు బాగా ఉండాలంటే పొటాష్ తాలూకు ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిరుపట దశలో నత్రజని సిఫార్సు చేసిన మేరకు రకాన్ని బట్టి 30 నుంచి 40 కేజీలు నత్రజని, తప్పనిసరిగా పొటాష్ ఒక ఎకరానికి 20 నుంచి 25 కేజీలు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా కొంచెం పొటాష్ లోపం ఉన్నటువంటి భూములు కానీ, లేదా మీకు పంట చూసేసరికి కింద ఆకులు పండుబారిపోవడం, అంచులు ఎండిపోతున్నట్టు ఉండడం, చిగుర్లు మాడినట్టు ఉందంటే ఆ పొలాలు పొటాష్ తక్కువగా ఉందని గమనించి మీరు 25 కేజీల వరకు కూడా ఎకరానికి ఈ పొటాష్ ఎరువును చిరుపొట్ట దశలో తప్పనిసరిగా వేసుకుంటే మీకు గింజ బరువు, నాణ్యత, స్వచ్ఛత అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది ఎరువుల యాజమాన్యానికి సంబంధించిన జాగ్రత్తగా రైతులు గమనించాలి. ఇకపోతే నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశం. చాలా దగ్గరలో ఏంటంటే రైతులు విత్తనానికి ఎంపిక చేసుకున్న పొలాలు నీటి సదుపాయం బాగుండే దగ్గర చేస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి నీరు ఎక్కువగా నిలబడడం, లేదా ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు బాగులేక కానీ కాలువలకు నీరు లేకపోతే బెట్ట పరిస్థితులు వస్తాయి. కాబట్టి అలాంటి సమయంలో తప్పనిసరిగా జీవతడులు లేదా ఉన్నటువంటి నీరు మీకు ఎంతవరకు అవకాశం నీరు ఉంటుందో ముందు విత్తనోత్పత్తి చేసినటువంటి పొలాలకి నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెన్ను బయటికి వచ్చిన దగ్గర నుంచి నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అలాంటప్పుడే మనం గింజ బరువు కానీ ఈ కంకి నిండేటప్పుడు, వెన్ను నిండేటప్పుడు మంచి నాణ్యమైనటువంటి గింజలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మరీ ఎక్కువ నీరు నిలబెట్టక్కర్లేదు. కానీ పూత దశ నుంచి గింజ వచ్చే వరకు కూడా 2 అంగుళాల నుంచి 5 అంగుళాల నీరు పొలంలో ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా గింజ తాలూకు నాణ్యత చాలా ముఖ్యం. ఎందుకంటే విత్తనం కోసం ఇస్తున్నాం కాబట్టి చీడపీడలు ఆశించినటువంటి విత్తనాన్నే రైతు సోదరులకు అందించాలి. కాబట్టి ఈ పూత దశలో వచ్చేటువంటి ప్రత్యేకంగా తెగుళ్ళు వస్తుంటాయి. ఎక్కువగా పొడ తెగులు, అలాగే మెడవిరుపు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు మానిపండు తెగులు ఇది వస్తే ఏమవుద్దంటే గింజల మీద ఈ సిద్ధబీజాలన్నీ నల్లటి సిద్ధబీజాలుండి అది కదిపామంటే ఆ సిద్ధబీజాలన్నీ కూడా ఇతర గింజలకు కూడా వెళ్ళిపోయి ఆ గింజల తలకు రంగు చూసుకుంటే మాత్రం తేటుగా ఉండకుండా కొంచెం నల్లగా కానీ రంగు పాలిపోయినట్టు కనిపిస్తాయి. కాబట్టి ఈ మానిపండు తెగులు వచ్చేటువంటి అవకాశం ఖరీఫ్లో చేసినటువంటి విత్తనోత్పత్తిలో సర్వసాధారణంగా వస్తుంటుంది. మీరు వచ్చినా రాకపోయినా కానీ ముందు జాగ్రత్తగా ఈ మానిపండు తెగులు కానీ లేదా మెడవిరుపు తెగులు ఇలాంటివన్నీ రాకుండానే మనం ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు, అదేవిధంగా ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చెప్పున కలుపుకొని 200 లీటర్ల నీటికి వెన్నులు 25 నుంచి 30% బయటకు వస్తున్న సమయంలో కనుక మీరు ఒకవైపు అగ్గి తెగులుకి, ఇంకొక వైపు మానిపండు తెగులుకి కూడా మీరు కలిపి ముందు జాగ్రత్తగా పిచికారీ చేయాలి. వచ్చిన తర్వాత పిచికారీ చేస్తే అప్పటికే కొంత గింజలు నాణ్యత లోపం కానీ లేకపోతే దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగానే మీరు కనుక మానిపండు తెగులుకి, మెడవిరుపు తెగులుకి కనుక సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతులకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కోత సమయంలో జాగ్రత్తలో తీసుకున్నప్పుడు కోసేటప్పుడు ఏంటంటే ఇతర రకాల పొలాలు ఏమైనా పక్కన ఉంటే గట్టు నుంచి ఒక 2 మీటర్ల వరకు కూడా కోసేటప్పుడు అది విడిగా కోసేయాలి. దాని విత్తనం కోసం పంపించకూడదు. కాబట్టి దీన్నే మనం ఐసోలేషన్ అంటాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో రైతులు ఐసోలేషన్ డిస్టెన్స్ అంటే అంత మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఒక రకం వీరు స్వర్ణ ఇస్తే పక్కన ఇంకోటి 11, 21 సాంబా మసూరి ఇలాంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి ఈ పరపరాగ సంపర్కం కానీ జరిగినప్పుడు సెల్ఫ్ పాలినేటెడ్ అయినా కానీ కొన్ని నాణ్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోత కోసేటప్పుడు కూడా గట్టు దగ్గర ఉన్నటువంటి చేనును ముందుగా కోసి మిగతా చేనును మాత్రమే విత్తనానికి పంపించగలను. ఇలాంటి జాగ్రత్తలు మనకి చిరిపొట్ట దశ నుంచి గింజ నిండే వరకు కూడా రైతులు కనుక సరైనటువంటి సంరక్షణ, సస్యరక్షణ చేయగలిగితే నాణ్యమైనటువంటి విత్తనం రైతులకు అందించడమే కాకుండా మీరు కూడా ఎక్కువ ఉత్పత్తి చేసి ఎక్కువ నికరాదాయం విత్తనోత్పత్తి ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రైతు సోదరులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎవరైతే విత్తనోత్పత్తి చేస్తున్నారో ఆ రైతులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మెలకువలు, యాజమాన్య పద్ధతులు పాటించాల్సిందిగా కోరుతున్నాను.
మారుతున్న సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులు, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాల సాగు వంటి అనేక కారణాలతో పంటల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. విత్తు మొలిచింది మొదలు పంట కోత వరకు వివిధ దశల్లో ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయనిక మందులను వాడుతుంటారు రైతులు. ఒకప్పుడు చేతి పంపు, నాప్సాక్ స్ప్రేయర్లను వాడేవారు. కానీ ఇవాళ పవర్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, డ్రోన్ల వాడకం పెరిగింది. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సరైన విధంగా వాడుకోవాలి. లేనట్లయితే మందుల సామర్థ్యంతో పాటు పరికరాల మన్నిక కూడా తగ్గుతుంది. మందుల పిచికారీ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. పంటల సాగులో ప్రస్తుత కాలంలో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. అంతకంతకు పెరుగుతున్న చీడపీడల నియంత్రణకు చీటికి మాటికి రైతులు రసాయన మందులను పిచికారీ చేయటం చూస్తున్నాం. ఎంతలా అంటే మిరప, ప్రత్తి వంటి వాణిజ్య పంటలు, వంగ, బెండ వంటి కూరగాయ పంటల్లో రోజు మార్చి రోజు పిచికారీ చేయటం, అవసరానికి మించి పిచికారీ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మందులను ఎన్నిసార్లు పిచికారీ చేశాం అన్న దానికంటే అసలు పిచికారీ విధానం సరిగా ఉందా లేదా, ఎంత సమర్థవంతంగా మందు పనిచేస్తోంది, ఎంత వృధాగా పోతోంది అన్న విషయాన్ని సరిచూసుకోవడం ముఖ్యం. పిచికారీ చేసే సాధనం బాగున్నప్పుడే ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఇటీవలి కాలంలో చేతితో పనిచేసే స్ప్రేయర్ల కంటే యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్ల వాడకం బాగా పెరిగింది. యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లే పవర్ స్ప్రేయర్ మరియు తైవాన్ స్ప్రేయర్. ఈ యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లను వాడటం వల్ల సమయం ఆదా అవటమే కాదు, ఈ స్ప్రేయర్ల ద్వారా వచ్చే బిందువులు చాలా చిన్నవిగా విడగొట్టబడి బయటకు వస్తాయి. కాబట్టి మందు ద్రావణంతో తడిచే విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సాధారణ స్ప్రేయర్ కన్నా ఎక్కువ ఒత్తిడితో మందు ద్రావణం బయటకు వస్తుంది. కాబట్టి చీడపీడల నివారణ సమర్థవంతంగా జరుగుతుంది. వీటి వాడకం వల్ల నీటి వినియోగం సగానికి పైగా తగ్గిపోతుంది. సాధారణ పిచికారీకి ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే ఈ స్ప్రేయర్ వాడితే ఎకరాకు 75 నుంచి 100 లీటర్ల నీరే సరిపోతుంది. 100 లీటర్లే వాడుతున్నా కదా అని సిఫారసు చేసిన మందు మోతాదును తగ్గించకూడదు. ఎకరాకు ఎంత అయితే మందు మోతాదును సిఫారసు చేశారో అంతే వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్లోరిపైరిఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు ప్రతి లీటరు నీటికి చొప్పున ఎకరాకు 200 లీటర్లు నీటికి 400 మిల్లీలీటర్లు మందు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎకరాకు 100 లీటర్ల నీరే వాడినా నీరు తగ్గిస్తున్నాం కదా అని మందు మోతాదును తగ్గించకూడదు. 400 మిల్లీలీటర్ల మందును తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల మందు ద్రావణం గాఢత పెరుగుతుంది. ఫలితంగా మందు సామర్థ్యం పెరిగి చీడపీడలు సమర్థవంతంగా నివారించబడతాయి. పవర్ స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా పనిచేయాలంటే అవి వాడుతున్నప్పుడు, వాడిన తర్వాత కూడా రైతులు కొన్ని మెళకువలు పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పిచికారీకి వాడుతున్నప్పుడు ద్రవరూపం, పొడి రూపంలోని మందులను వాడవచ్చు. దీంతో గంటకు 2 ఎకరాలు పిచికారీ చేయవచ్చు. గంటకు లీటరు పెట్రోల్ అవసరమవుతుంది. ఇది పెట్రోలు ఇంజన్తో నడపబడుతుంది. 10 నుంచి 13 లీటర్ల మందు ద్రావణం పట్టే ట్యాంకు, 1.5 లీటరు పెట్రోలు పట్టే ట్యాంకు ఉంటాయి. వాయువేగం సెకనుకు 60 మీటర్లు ఉంటుంది. ప్రత్తి, మిరప, కూరగాయ పొలాల్లోనూ, పండ్ల తోటల్లోనూ దీనిని ఉపయోగించవచ్చు. ఇంజను సాయంతో గాలి ఎక్కువ ఒత్తిడితో రావటం వల్ల దీని నాజిల్ మందు ద్రావణాన్ని చిన్న చిన్న బిందువులుగా, అంటే 150 నుంచి 220 మైక్రాన్లుగా విడగొట్టి ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేస్తుంది. పిచికారీ చేసిన ద్రావణం బిందువులు గుండ్రంగా తిరగటం వల్ల ఆకుల పైభాగాన, క్రింద భాగాన కూడా పడతాయి. ఇది తక్కువ పరిమాణంలో పిచికారీ చేసే యంత్రం కాబట్టి స్ప్రే బిందువుల్లో మందు గాఢత ఎక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్ చాలా కాలం మన్నికగా పనిచేయటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పొడిగుడ్డతో శుభ్రం చేయాలి. 1 లీటరు పెట్రోలుకు 4 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలిపి మాత్రమే ఇంధనంగా వాడుకోవాలి. పెట్రోలు సరఫరా చేసిన తర్వాత ఆక్సిలరేటర్ని పావు వంతు తెరిచి
చోక్ని మూసివేయాలి. తర్వాత తాడును పుల్లీ చుట్టూ సరైన దిశలో చుట్టి లాగి ఇంజనును ప్రారంభించాలి. ఇంజను ప్రారంభమయ్యాక సరైన ఇంజన్ వేగం వచ్చే వరకు చోక్ను తెరిచి ఉంచాలి. గాలిని శుభ్రం చేసే ఫిల్టరును పరిశుభ్రంగా ఉంచాలి. స్పార్క్ ప్లగ్ పైన రసాయనాలు పడకుండా చూడాలి. సాధారణంగా ఇంజన్ వేగం నిమిషానికి 5500 చుట్లు ఉంటుంది. కాబట్టి రసాయనాలను వదలకుండా ఉన్నప్పుడు ఇంజన్ వేగాన్ని తగ్గించాలి. సాధారణ ఇంజనుకు వచ్చే ఇంధన సరఫరాను ముందుగా ఆపి ఆ తర్వాత ఇంజను ఆపాలి. ఈ విధంగా చేయటం వల్ల తిరిగి స్టార్ట్ చేయటం తేలిక. స్మార్ట్ ప్లగ్ టెర్మినల్ను తీసి ఆపకూడదు. అలా చేస్తే ఇంజన్పై అధిక భారం పడి చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పలు కంపెనీల తైవాన్ స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదరపు సెంటీమీటర్కు 30 నుంచి 35 కిలోల పీడనంతో స్ప్రే చేస్తాయి. వీటి ఇంజను 1.4 అశ్వశక్తిని కలిగి ఉంటాయి. లీటరు పెట్రోలుకు 30 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలపాలి. బరువు సుమారు 9 కిలోల వరకు ఉంటుంది. మందు ద్రావణం నింపే ట్యాంకు పరిమాణం 20 లీటర్లు ఉంటుంది. అలాగే పెట్రోలు ట్యాంకులో 600 నుంచి 900 మిల్లీలీటర్ల వరకు పడుతుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్తో స్ప్రే చేసినప్పుడు మందు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే తైవాన్ స్ప్రేయర్లో బిందువులు పవర్ స్ప్రేయర్ కంటే చిన్నవిగా విడగొట్టబడి పైరు పైన క్రింద పడతాయి. 1 లీటరు పెట్రోలుతో 6 ఎకరాల్లో స్ప్రే చేయవచ్చు. ధ్వని కాలుష్యం తైవాన్ స్ప్రేయర్లో చాలా తక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్ ఊగటం తక్కువగా ఉంటుంది. తైవాన్ స్ప్రేయర్తో ఒకేసారి 20 అడుగుల వరకు స్ప్రే చేయవచ్చు. రోజుకు 8 నుంచి 10 ఎకరాల్లో మందును పిచికారీ చేయవచ్చు. స్ప్రేయర్లు వాడటమే కాదు, వాటి పరిరక్షణ కూడా చాలా ముఖ్యం. కొత్త స్ప్రేయర్ అయితే మొదటి 20 పని గంటల తర్వాత తదుపరి ప్రతి 35 గంటలకు ఒకసారి స్ప్రేయర్కు ఉండే స్క్రూలు, నట్లు, బోల్టులు బిగించి సరిచేసుకోవాలి. ప్రతి 50 గంటల తర్వాత సైలెన్సర్ని, పొగ గొట్టాన్ని విప్పి కార్బన్ను శుభ్రపరుచుకోవాలి. ప్రతి 100 గంటల తర్వాత కార్బొరేటర్ను, ఇంధన పైపును శుభ్రపరుచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే రైతులు తమ స్ప్రేయర్లను ఎక్కువ కాలం మన్నికగా వాడుకోవచ్చు. ఇటీవలి కాలంలో పంటలపై మందుల పిచికారీ పనిని మరింత సులభతరం చేశాయి డ్రోన్లు. కేవలం 10 నిమిషాల్లో ఎకరం విస్తీర్ణంలో మందును పిచికారీ చేయవచ్చు. రోజుకు 30 ఎకరాల వరకు పిచికారీ పనులను పూర్తి చేయవచ్చు. ఇందులో 10 లీటర్లు, 16 లీటర్లు లేదా 25 లీటర్లు ట్యాంకు సామర్థ్యం గల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ల వాడకంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు సైతం రైతులకు శిక్షణను ఇస్తున్నాయి. అయితే వీటి ఖరీదు ఎక్కువగా ఉన్నందున రైతులు సంఘాలుగా ఏర్పడి రాయితీల ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా పిచికారీ సమయంలో మందు ద్రావణం శరీరంపై పడి తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వీచే దిశకు వ్యతిరేకంగా కాకుండా గాలి వీచే దిశలోనే పిచికారీ చేయాలి. రసాయన మిశ్రమం శరీరానికి తగలకుండా నిండుగా దుస్తులు, చేతులకు తొడుగులు, కళ్లజోడు తప్పనిసరిగా ధరించాలి. ఉదయం లేక సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. మందులను చేత్తో కలపకూడదు. కలపడానికి కర్రను మాత్రమే ఉపయోగించాలి. మందును ఆరుబయటే కలపాలి కానీ గాలి ఆడని ప్రదేశాల్లో కలపకూడదు. చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేసేటప్పుడు ఉప్పు నీటిని వాడకూడదు. ఉదజని సూచిక 5 నుంచి 8 వరకు ఉన్న నీటిని వాడుకోవాలి. మందును కొలవటానికి డబ్బా మూతలు, సీసా మూతలు, అగ్గిపెట్టె మూతలు వాడకూడదు. మందును ముందుగా డ్రమ్ముల్లో కానీ బకెట్లలో కానీ కలుపుకోవాలి. తర్వాత స్ప్రేయర్లో నింపుకుని పైరుపై పిచికారీ చెయ్యాలి. స్ప్రేయర్లో నేరుగా మందు, నీరు కలపకూడదు. ప్రమాదవశాత్తు మందు కళ్లల్లో పడితే మంచినీటితో బాగా కడగాలి. మందులు చల్లుతున్న సమయంలో బీడీ, సిగరెట్, తమలపాకు సేవించరాదు. మందులు చల్లిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. స్ప్రేయర్ నాజిల్లో నలకలు అడ్డుపడకుండా మందు ద్రావణాన్ని ముందే వడగట్టుకోవాలి. ఒకవేళ స్ప్రేయర్లో అడ్డుపడితే నోటితో ఊది తీయటం వంటివి చేయకూడదు. వీటిని నిర్దేశించిన నాజిల్ను మాత్రమే వాడుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం పిచికారీ చేసే మందులు సమర్థవంతంగా పనిచేసి దుష్ప్రభావాలు తగ్గిస్తాయి.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ధరల పతనంతో నష్టపోతున్న ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ కసరత్తు చేస్తోంది. క్వింటా ఉల్లిని 1200 రూపాయల ధరకు కొనుగోలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో రైతుల నుంచి ఉల్లిపాయలను సేకరించి రాష్ట్రంలోని 75 చోట్ల రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల మొబైల్ రైతు బజార్ల ద్వారా ఉల్లిని వినియోగదారులకు అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పుంజుకుని రైతులకు మెరుగైన ధరలు వచ్చే వరకు సేకరణ కొనసాగుతుందని రైతు బజార్ విభాగం అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు ఆంధ్రప్రదేశ్కు దిగుమతి అవుతున్నందున మహారాష్ట్ర రకం ఉల్లిపాయలతో పోటీ పడేందుకు మన రైతులు నాణ్యతపై దృష్టి సారించాలని, సరైన గ్రేడింగ్ చేసి మార్కెట్ యార్డ్లకు తీసుకురావాలని సూచిస్తున్నారు. మనకి కర్నూలులో ఏదైతే ఉల్లిపాయలు ఈ సీజన్లో హార్వెస్టింగ్ స్టార్ట్ అయిందో, అయితే అకాల వర్షాల కారణంగా ఈ రైన్స్ వల్ల రైతులు ఎర్లీగా హార్వెస్టింగ్ చేయడం జరిగింది. కర్నూలు మార్కెట్ యార్డ్లోకి తీసుకొని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వాటికి ధర 1200 రూపాయలు పర్ క్వింటాల్ కల్పించడం జరిగింది. అయితే అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఉల్లిపాయలు కొని ఇక్కడ రైతు బజార్లకి పంపించడం జరుగుతూ ఉంది. ఇవి కర్నూలు నుంచి వివిధ ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్లో మనం ఇవి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 75 రైతు బజార్లో ఈ ఉల్లిపాయలని మనం విక్రయించడం జరుగుతూ ఉంది. మనము కర్నూలు నుంచి మనకి డిస్టెన్స్ ఎంత పడుతుంది, సపోజ్ వైజాగ్ అనుకుంటే మనకి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, అదే విజయవాడకైతే ఇంకొంచెం తక్కువ రేటు పడుతుంది. ఈ రకంగా మనము వీటిని 17 నుంచి 20 రూపాయల వరకు విక్రయించడం జరుగుతోంది. ముఖ్యంగా మనకి రేటు యావరేజ్గా 18 రూపాయలు పర్ కేజీ పడుతూ ఉంది. కర్నూలు నుంచి వచ్చినవి ఏదైతే 75 రైతు బజార్లలో మనం సేల్స్ చేస్తున్నామో, రైతు బజార్స్తో పాటు మొబైల్ వ్యాన్స్ కూడా పెట్టి ఎక్కడైతే పబ్లిక్ రైతు బజార్కి రాలేరో ఆ ప్రాంతాలకు కూడా ఈ ఆనియన్స్ని పంపించి మనం సేల్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి మహారాష్ట్ర ఆనియన్స్ అనేది ఎక్కువ వాడతారు. కాకపోతే మనకిప్పుడు మన రాష్ట్రంలో పండే ఆనియన్స్ మనకిప్పుడు హార్వెస్టింగ్ అయ్యి వచ్చాయి కాబట్టి మన రైతుల్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఎర్ర ఉల్లి కూడా వాడతారు. ఇప్పుడు మహారాష్ట్ర ఆనియన్ ఏమవుతుందంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అదే మన ఆంధ్రాలో ఆనియన్ ఏదైతే రెడ్ ఆనియన్ ఉంటుందో ఇది మనకి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కన్జ్యూమర్స్ ఇది కూడా ప్రిఫర్ చేస్తారు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనము చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏవైతే మనకి ఇప్పుడు రైతులు తీసుకొస్తున్నారో మార్కెట్ యార్డ్కి వారికి వెసులుబాటుగా అక్కడ మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు అక్కడ ఆరపెట్టుకొని కూడా మనకి పంపిస్తే ఇక్కడ కన్జ్యూమర్స్కి కూడా అవి తీసుకోవడానికి బాగుంటుంది, వారికి కూడా గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి వారు ఆ చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటారు. ఈ 1200 రూపాయలు పర్ క్వింటాల్ అనేది ఎప్పటి వరకు అయితే రైతుకి బయట గిట్టుబాటు ధర వస్తుందో అప్పటి వరకు మనకి 1200 రూపాయలు పర్ క్వింటాల్ కొనాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. కాబట్టి రైతుకి ఆ ధర వచ్చేంత వరకు కూడా మనం కొనడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.